మామూలుగా పెరుగన్నం వచ్చా నాకు బిర్యానీ పెట్టు నాని అదిరిపోయింది. ఎస్జే సూర్య యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు ప్రతి ఫ్రేమ్లో కూడా అసలు లేదు, లాగేం లేదు, అసలు కరెక్ట్. అసలు మామూలుగా సినిమా అసలు నాని గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అసలు బాహుబలిలో రానా ప్రభాస్ ఎలాగైతే ఉంటారో అలా ఉంది. ఫైట్స్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అసలు బీజిఎం అయితే జేమ్స్ భలే కొట్టాడు అసలు. ఈ బాబాయ్ ఏది మన దొరికాడు. నెక్స్ట్ లెవెల్ అండి సినిమా. నాని గారి కెరీర్లో దసరా తర్వాత ఎస్పెషల్లీ ఎస్జే సూర్య గారిది, నాని గారిది ఆ ఫేస్ అంటే మీరు ఇద్దరు ఉన్నారన్న బలవంతులు, లేదంటే ఒక డ్రామా ఉంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ చూద్దామా, లేకపోతే ఎప్పుడు వాళ్ళిద్దరు ఎదురైతే చూద్దాం అంటారు. అలా ఈజీగా అయిపోతే ఎలా ఉంటుంది అన్న డ్రామా బిల్డ్ అవ్వాలి కదా ముందు. సో బిల్డ్ అయితేనే కదా అన్న బాగుంటుంది. ఎప్పుడైనా రేటింగ్ నేనైతే 10/7 ఇస్తాను. మెయిన్ మ్యూజిక్ అన్న ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ. అంటే సినిమాలో ప్రతి షాట్ కూడా మరి ఇంత చాలా అంటే ఫ్రెష్గా ఇస్తారు సినిమాని. నాని కూడా చాలా ఫ్రెష్గా కనిపించాడు, చాలా కలర్ఫుల్గా సినిమాలో చాలా కనిపించాడు. మెయిన్ అంటే నాన్న చాలా సైలెంట్ ఉంటాడు. సండే టు ఫ్రైడే చాలా సైలెంట్ ఉంటాడు, కానీ సాటర్డే రోజు ఉంటాడు భయ్యా. నిజంగా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అది కొట్టాడు. అంటే నార్మల్గా తప్పించుకుంటాడు అనమాట, ఎవరో కొట్టినకి వచ్చిన తప్పించుకుంటుంటాడు. అది సినిమాకి చాలా ప్లస్ అయింది అనమాట. సో మెయిన్గా సాటర్డే రోజు జరిగి కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, నిజంగా అది బాగా అనిపించింది. మెయిన్ నాకు బాగా ఎస్జే సూర్య అమ్మో ఇది ఎక్కడ సామి నేను చూపించలేదు. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ, నిజంగా అయ్యా రప్పాడించాడు భయ ఎస్జే సూర్య. అంటే మీరు చూడండి గబ్బర్ సింగ్ సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ మేనరిజం కనిపిస్తుంది. అవును అంతే అన్నట్లు ఈ సినిమాలో నిజంగా ఆ మేనరిజం మనం ఎస్జే సూర్య చూస్తామన్నా. అంటే వచ్చాడు కొట్టాడు రిప్పుడు అన్నయ్య ఆ నిజంగా తన మేనరిజం అసలు దాటిపోతున్నాడు, హీరోని దాటిపోతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది భయ, నిజంగా ఊత నాణ్యన పర్ఫార్మెన్స్, నాణ్యన లైఫ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు అన్న. నిజంగా చాలా అంటే మీరు అనుకుంటే ఇక్కడ రొమాన్స్ సీన్లు కిస్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏమడు. కానీ చిన్న లాస్ట్ క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది చాలా మంది మెయిన్ బాగా నచ్చింది. అంటే ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అన్న. అంటే చిన్న ఉన్నప్పుడు హీరోయిన్ విడిపోతాడు, సో తర్వాత సెకండ్ హాఫ్ వచ్చింది ఎలా కలుసుకున్నారో సినిమాలో సస్పెన్స్ ఉంటుంది. అది కానీ మదర్ సెంటిమెంట్ అన్న తన్నారి నానే అది ఎట్లయితే ఉందో సినిమాలో ఒక సాంగ్ వాడారు కూతురు ర్యాంప్ అని తడిపోతాం కూడా ఫీలింగ్. అంటే నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాను. నిజంగా సావ మింగ శనివారం అని చెప్పొచ్చు, చాలా బాగుందండి. నీకు ఏ టైం సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా అంత బాగుంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఓటు కోసం వెయిట్ చేయకండి. చాలా బాగుంది. నెగిటివ్ నాకైతే ఎక్కడ అనిపించిన సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సూర్యది సినిమా మొత్తం సూర్య నాకు అనిపించింది మాత్రమైతే సినిమాలో హీరో బాగా అనిపించింది, హీరో కన్నా ఎక్కువ అనిపించింది సూర్యనే. మిగతా సీన్స్ అయితే ఉండే క్యారెక్టర్స్ ఓకే, నాని అయితే నాకు అంత కాంబినేషన్ బాగా చేశాడు. సూర్య అయితే అలాంటి సీన్లు పెట్టాడు, వివేక్ ఎక్సలెంట్ తీశాడు. అంటే ట్రై చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఇప్పుడు వేరే సిచ్యువేషన్ ట్రై చేస్తాడు. పండింది ఎక్సలెంట్ పండింది. హీరో కొన్న విలనిజం ఎక్సలెంట్ పండింది, నేను గ్యారంటీ ఇస్తాను. ఎక్సలెంట్ ఉంది. హీరో హీరోయిన్ కంటే రొటీన్ స్టోరీ అది హీరో హీరోయిన్, కానీ సాంగ్ లేదు భయ. ఒక సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత హీరోకి హీరోయిన్ సీన్స్ అయితే అంత ఏముండవు, కానీ స్టోరీ పరంగా అయితే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్. అంటే మూవీలో చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆ డైరెక్టర్ మాత్రం బ్లడ్ పెట్టేసిన. అంటే ఎక్కువ సీన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఎన్నికలు ఉంటాయి కదా, అట్లా లేస్తే అంటే బ్లడ్ పెట్టేసిన. నేను ఈ డైరెక్టర్కి నేను బానిస అయిపోవాలి, ఎట్లయినా సరే నానితో నేను ఎట్టు కొట్టాలి. టాలీవుడ్ బాలీవుడ్ అందరినీ తుక్కి పట్టేసిన ఈ ఒక్క మూవీతోనే. నాని అన్న ప్లస్ ఎస్జే సూర్య గారు ఏమైనా యాడ్ చేసినామంటే ఈ మూవీలో ప్లస్ చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూ ముంగట ఒక సీన్ ఉంటుంది అన్న, ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే మాత్రం థెరపీ అరాచకం. ఇంకా అదే సీన్ తోటి మన క్లైమాక్స్ లో చూస్తుంటే వేరే లెవెల్ అన్న. కానీ మూవీలో పబ్బులో ఒక సీన్ ఉంటుంది అన్న, పాప ఇలాంటి సీన్ ఇప్పుడు దగ్గర కేజీఎఫ్ కానీ RR కానీ RRR కానీ ఎవరు తీయలేరు. అలాంటి సీన్స్ ఇందులో ఉంటాయన్న. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారో దాన్ని మించి చెప్తా ఉన్నా, దాన్ని మించి ఉంటుంది అన్న. దసరా రేంజ్ లో ఉందా నాని అన్న సినిమా అన్న? నిజం చెప్పాలని దాన్ని మించి ఉంది అన్న. నేనైతే దసరా లెక్కనే ఉంది అనుకున్నాను, కానీ గెటప్ చూసుకుంటే అలాంటి చూసుకుంటే దసరా లెక్కనే ఉంది అనుకున్నా. కానీ నిజం చెప్తున్నా క్లాస్ ఉంది, మాస్ ఉంది, ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఈ మూవీలో మేజర్ ప్లాన్ చేసుకోవాలంటే సూర్య గారు అన్న. అంటే ఒక మనిషికి ఒక మూవీకి మనం ఎంత సాటిస్ఫాక్షన్ చేయగలం, మన నుంచి ఎంత అయితే జనాలు నేర్చుకుంటారు, ఎంత అయితే ఏ విధంగా మన నుంచి పాజిటివ్గా చూసుకుంటారో ఆ మూవీకి
ఏడు 3 గంటలు ల్యాక్ తీస్తారని చిన్నదని తప్ప కానీ సినిమా స్టోరీ టెల్లింగ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో కూర్చోడం కానీ ఏదైనా ఈ మధ్యన మనమే భయపడుతున్నాం కదా, ఫ్యామిలీ తీసుకెళ్ళాలంటే 7 ముగ్గు సీన్లు ఉన్నాయి, ఎలా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి, మనం భయపడతాం కదా. అలాంటిది ఒక డైలాగ్ లేదు, నీట్ అండ్ క్లీన్ సినిమానే ఒక మన స్టోరీ గురించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం కళ్ళు మూసుకొని మినిమం 3 షోలను చూడొచ్చు, అంత బాగుంది సినిమా. పాటలు ఒకటే ఉంది కానీ బీజిఎం పాటలు మించిపోద్ది. జాక్స్ గారు బీజిఎం సినిమాకి వేరే లెవెల్. నాని గారు చెప్పిన ప్లస్ మన సూర్య గారు అండి దయ్యా క్యారెక్టర్ వేశారండి, పోలీస్ క్యారెక్టర్. నాని గారే మనకి సూపర్ అనుకుంటాం. ఇంకా టాప్ నాచ్ అనమాట అసలు. అంటే సుందరానికి ఇంకా ఈ సినిమా ఇద్దరు సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో కదా, బట్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అసలు వర్సటాలిటీ అయితే ఇద్దరు డైరెక్టర్ ఫస్ట్ వర్సటాలిటీ అయితే విష్ణు వివేక్ ఆత్రేయ నుంచి చూసాము. అసలు ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ప్రెడిక్టబుల్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ జేక్స్ బీజం అయితే మాత్రం లిటరల్ స్టెరాయిడ్స్ తీసుకొని కొట్టినట్టే కొట్టిన బీజం మాత్రం అసలు నో వర్డ్స్ బీజం అయితే. అసలు అందరూ ఎవరైతే స్టార్ కాస్ట్ని తీసుకున్నాడో సినిమాలో డైరెక్టర్ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్కి అయితే 200% జస్టిస్ చేస్తారు, ఇంక్లూడింగ్ నాని, ఎస్జే సూర్య, ప్రియాంక. ఒక బిర్యానీ తిన్నట్టుగా ఫీలింగ్ మంచి హ్యాపీగా ఎస్జే సూర్య అన్ని అల్టిమేట్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడక్క క్షణం ఒక్క నిమిషం కూడా బోర్ లేదు. ఎక్సలెంట్ నాని అసలు ఇదే లేదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎక్సలెంట్. ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇది ఉంటుంది నానికి, నెక్స్ట్ లెవెల్లో ఉంటారు నాని. ఇట్ ఈస్ వండర్ఫుల్ మూవీ. రైట్, థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా ఉంది నాని గారు? చాలా ఓకేనా బ్రో? నాని గారు చాలా బాగా చేస్తారు, ఎస్జే సూర్య గారు కూడా అతను. దసరా మూవీ మించి ఉందా? దసరా మూవీ చూడలేదు. మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి మీకు? ఆఫ్ కోర్స్ నాని యాక్టింగ్, స్టోరీ కూడా చాలా డిఫరెంట్, చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. డిఫరెంట్గా ఉందా స్టోరీ? ఎస్ డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఐ రియలీ లైక్ ఇట్. సరిపోదా శనివారం అన్నారు కదా, ఓన్లీ సరిపోదా శనివారం అంటే పార్ట్ 2 కూడా ఉందా? టైటిల్ ఉంది కదా, శనివారం అని ఉంది కదా, శనివారమే చూడాలా? లేదు, ఏ వారం చూసినా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్ చేసిండు నాన్నగారు, అంటే స్క్రీన్ ప్లే చూపించిండు. సో మనకి ఏంటంటే ఈ వీక్లో పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నాన్నగారు మన సరిపోయే శనివారం మూవీ. సో అంటే తన మంచితనాన్ని అన్యాయం జరిగితే అంటే తట్టుకోలేక స్పందించేవాడే మన మూవీలో చూడొచ్చు నాన్నగారిని. సో ప్రతి శనివారం నాన్నగారిని అంటే నాన్నగారి రియాక్షన్ చూడొచ్చు సరిపోయే శనివారంలో. సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. మనకు చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు. నాన్నగారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ. సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలని మా కోరిక. అండ్ నేను యాక్చువల్లీ జూనియర్ రాజధాని గారి ఫ్యాన్ని. సో అంటే మా హీరోకి ఇట్లాంటి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సొసైటీలో మంచి పేరు వచ్చింది రాజధాని గారికి. సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని రాజధాని గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా అంటే బాధగా ఉంది.